తుంగభద్ర డ్యాం 19వ గేటు లింకు తెగిపోయి వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఏం వచ్చేటువంటి రబీ ఖరీఫ్ సాగు ఎలా జరుగుతుందనేటువంటి ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు డ్యాం పరిశీలనకు అనంతపురం జిల్లా నుంచి పళ్ళ తోటల సంఘం నాయకులు, రైతు సంఘం నాయకులు ఆనందంగా వచ్చారు మనతో మాట్లాడడానికి. సార్ చెప్పండి, ఈరోజు టీబీ డ్యాం యొక్క వాటర్ ఈ అనంతపురం కర్నూలు జిల్లాకు ఎలా ఉపయోగపడుతుంది? ఇది అనంతరం కర్నూలు జిల్లా, కడప జిల్లాలకు వరప్రదాయం లాంటి ఈ నీళ్లు ఇవి లేకపోతే ఈ జిల్లా అనంతరం జిల్లాను, కర్నూలు జిల్లా, కడప జిల్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కరువు పరిస్థితుల దృష్ట్యా వర్షపాతం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ నీళ్ళే మాకు జీవనాధారము, తుంగభద్ర నీళ్ళు. కానీ ఆ 19వ గేటు కొట్టుకుపోయింది, నీళ్ళన్నీ పోతున్నాయంటే మేము చాలా ఆందోళన చెంది చూద్దామని ఈరోజు ఇక్కడికి వచ్చాము. మినిస్టర్లు మా ఆంధ్రప్రదేశ్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు ఇద్దరు వచ్చారు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడినాము. త్వరితగతిన ఆ గేటును రిపేర్ చేసి నీళ్లు వేస్ట్ వృధా కాకుండా వృధాని అరికట్టి ఖచ్చితంగా వారం లోపల 5 నుంచి వారం లోపల కంప్లీట్ చేసి ఈ నీళ్లను ఇస్తాము, మీకేం ఇబ్బంది లోటు లేకోకుండా చేస్తామని చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మానిటర్ చేస్తున్నారని చెప్పినారు. మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ విధంగా యాక్షన్ తీసుకుంటున్నందుకు గవర్నమెంట్ వాళ్ళు, సీఎం కానీ మినిస్టర్లు కానీ ఇమ్మీడియట్గా దీన్ని చేయాలని వాళ్ళు కూడా చాలా పట్టుదలతో వచ్చి ఇక్కడంతా ఉండి చేస్తున్నారు. మేము సంతోషపడినాము. ఆ గేటును తొందరలో బిగించి ఆ నీళ్లను వృధా కాకుండా అరికట్టి ఈ 3 జిల్లాలకు మంచి జరిగే, తుంగభద్ర డ్యామ్ నీళ్లతోనే మంచి జరుగుతుంది కాబట్టి నీళ్లు వృధాని అరికట్టి అందరికీ నీళ్లను బాగా మంచిగా ఈ సంవత్సరం ఇవ్వాలా, కరువును పారదోలాలని అనంతపురం జిల్లా పండ్ల తోటల రైతు సంఘం తరఫున వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఆలస్యం జరిగే నష్టం ఏంటి? ఆలస్యం జరిగితే నీళ్ళన్నీ ఇప్పుడు 61 టీఎంసీ కిందికి వెళ్ళిపోతుంది, 43 టీఎంసీలే మిగులుతాయి. మళ్ళీ వెనక వర్షాలు వచ్చి నిండితేనే మాకు నీళ్ళు ఇవ్వగలరు, లేకపోతే తీవ్రమైన నష్టం జరుగుతుంది. అందుకోసం వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, మేము ఈ నీళ్ళను వేస్ట్ కాకుండా తొందరగా బిగించి మళ్ళీ వచ్చే వాటర్తో నీళ్ళు నింపి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చినారు ఇరిగేషన్ మినిస్టర్ గారు. మేము వాళ్ళని కోరడమైంది, వాళ్ళు కూడా హామీ ఇచ్చినారు. మేము దాన్ని విశ్వసిస్తున్నాము. ఈ నీళ్లు వస్తేనే మా జిల్లాలకు, ముఖ్యంగా అనంతపురం జిల్లా, మళ్ళీ కర్నూలు జిల్లా, కడప జిల్లా, ఈ 3 జిల్లాలు దీనిపైన ఆధారపడినాయి. వర్షపాతం తక్కువ ఉంది కాబట్టి ఈ జిల్లాలకి ఈ తుంగభద్ర నీళ్ళే ప్రాణాధారం. ఇది లేకపోతే ఆ జిల్లాల్లో రైతులు బతికే పరిస్థితి ఉండదు, వ్యవసాయం చేసేవాళ్ళు ఉండరు, చాలా తీవ్ర నష్టపోతారు. హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ పెట్టుకొని ఎంతో ఎక్కువ పెట్టుబడులు అవుతాయి, దానిని పెట్టుకొని నష్టపోతే హార్టికల్చర్కి ఈసారి కాలువ నీళ్ళు రాకపోతే అనంతపురం జిల్లాలో 1 ఎకరాలో కూడా పంట ఉండే పరిస్థితి లేదు. వర్షపాతం తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నీళ్ళను సమృద్ధిగా ఇచ్చి చెరువులకు అన్నిటికీ నింపితే మేము డ్రిప్ ద్వారా చుక్క ఇచ్చుకొని మేము పంటలు పండిస్తున్నాము. కాబట్టి ఈ నీళ్లను మాకు సమృద్ధిగా ఇచ్చి తొందరగా ఆ గేటును 19వ గేటును బంద్ చేసి సమృద్ధిగా మాకు నీరు ఇచ్చి మా రైతులను కాపాడాలని కోరుతున్నాము. అధికారులు 3 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు, సాధ్యమవుతుందంటారా? కావచ్చు, ఎందుకంటే కన్నయ్య నాయుడు అనే ఆయన కూడా పిలుచుకొచ్చినారు. ప్రెస్ మీట్లో నేను కూడా ఉన్నాను, చూశాను. ఆయన కూడా అంటే 3-4 రోజులు అంటున్నారు. మేము 5 రోజులకైనా పూడుస్తారని మేము నమ్మకంతో ఉన్నాము. ఖచ్చితంగా ఇది జరుగుతుందని ఆ దేవుని కూడా, భగవంతుని కూడా కోరుకుంటున్నాము. మినిస్టర్లు అంతా వచ్చి ఇరిగేషన్ మినిస్టర్ ఒక రోజంతా ఉండి వర్క్ చేయించి అన్నాడంటే ఆ పట్టుదల మాకు నమ్మకం కుదిర్చింది. భగవంతుని దయ కూడా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రధానంగా రైతు సంఘ నాయకులు కూడా చెప్తున్నారు, అధికారులు చెప్పినట్టు 3 రోజులు లేకుంటే కనీసం 5 రోజుల్లో పూర్తి చేసినట్లయితే ఒకవైపు రాయలసీమ ప్రాంతాన్ని ఆదుకునే వారు అవుతారు. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. గేట్లు తయారీ చేయించడం మొదలుకొని అక్కడ ఇప్పుడే వరద ప్రవాహం పొంగుతున్నా కూడా గేట్లు పెట్టేందుకు అధికారులు ఇప్పటికే రంగంలో దిగిపోయారు. సిడబ్ల్యూసీ నిర్ణయాలు, ఆదేశాలు తీసుకుని ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్, హుస్సేన్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.